2025లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ ఫస్ట్ క్యాంపెయిన్ ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక విప్లవం తీసుకొచ్చారంటే స్కూల్స్ ఏవి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి ఏదో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కీములు పెట్టారు. జగన్ గారు పెట్టిన స్కీములన్నీ మాక్సిమం మహిళలకే. ఊరి బ్రతుకు చిత్రమే మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మద్యపాన నిషేధం తప్ప అన్ని మేనిఫెస్టోలో ఒక భగవద్గీత బైబిల్గా చేసినట్టు నేను చేస్తానన్నారు. దాన్ని మాత్రం ఎవరు కాంట్రడిక్ట్ చేయలేరు. నోబడి కెన్ కాంట్రడిక్ట్ దట్ స్టేట్మెంట్. 99% మేనిఫెస్టోలో చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద ఈయన. ఇదంతా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక పని చెప్పారు. అది ఆ పని అంటే సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన పని ఏంటంటే, ఈ సంక్రాంతికి మీరందరూ ఊరు వెళ్తారు కదా, జగన్ గారు చేసినటువంటి ఆ మార్పు అన్ని గ్రామాల్లో అలాగే పదిలంగా ఉంది. స్కూల్స్ మార్చడం కానీ, ఆర్బీకేలు కానీ, సచివాలయ వ్యవస్థలు కానీ, రైట్, ఇవన్నీ కూడా గ్రామంలో ఇంకా ఉన్నాయి. అలానే వాటి దగ్గరికి వెళ్ళి, మీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి, కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, పోర్టులు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే చేశారో మీ గ్రామంలో, మీ చుట్టుపక్కల, మీ యొక్క ఊర్లో కనుక అవి ఉంటే, మీ దగ్గరలో కనుక ఉంటే, అవన్నీ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అనే సెల్ఫీ దిగి @వైఎస్ జగన్ మార్క్ అనే హ్యాష్ట్యాగ్ తోటి అందరినీ షేర్ చేయాలని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మనందరం చేద్దాము. మన గ్రామంలో కొంతమంది టౌన్స్లో ఉండవచ్చు. ఆ టౌన్స్లో ఉన్న వాళ్ళు కంపెనీలు, ఇప్పుడు విశాఖపట్నం లాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ కంపెనీల దగ్గరలో ఉంటే, ఇప్పుడు పులివెందల్ లాంటి ప్లేసులు పక్కన మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ లాంటివి ఏమీ లేని చోట గ్రామంలో పక్కన ఉన్నటువంటి సచివాలయం కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, కాలేజీలు కానీ, వీటన్నిటినీ ఎక్కడ ఏది మీకు దగ్గరలో ఉంటే దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని @జగన్ మార్క్ అనే హ్యాష్ట్యాగ్ తోటి ఈ సంక్రాంతికి సోషల్ మీడియా కార్యకర్తలు మొత్తం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం షేర్ చేయాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. 2025లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ ఫస్ట్ క్యాంపెయిన్ ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక విప్లవం తీసుకొచ్చారంటే స్కూల్స్ ఏవి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి ఏదో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కీములు పెట్టారు. జగన్ గారు పెట్టిన స్కీములన్నీ మాక్సిమం మహిళలకే. ఊరి బ్రతుకు చిత్రమే మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మద్యపాన నిషేధం తప్ప అన్ని మేనిఫెస్టోలో ఒక భగవద్గీత బైబిల్గా చేసినట్టు నేను చేస్తానన్నారు. దాన్ని మాత్రం ఎవరు కాంట్రడిక్ట్ చేయలేరు. నోబడి కెన్ కాంట్రడిక్ట్ దట్ స్టేట్మెంట్. 99% మేనిఫెస్టోలో చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద ఈయన. ఇదంతా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు